తమిళ స్టార్ కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమా గురించి తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఏర్పడిన వివాదంపై చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. మీడియా రిపోర్టర్స్ ప్రకారం కర్ణాటకలో తన సినిమా రిలీజ్ను ఆపాలని నిర్ణయించి అదే విషయాన్ని కోర్టుకు తెలిపాడట. కోర్టు ఇప్పటికే కమల్ను క్షమాపణ చెప్పమని సూచించిందట. కానీ ఆయన క్షమాపణ చెప్పలేదు. బదులుగా తన అభిప్రాయాన్ని వివరంగా వెల్లడిస్తూ ఒక లేఖ రాశాడు. అయితే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మాత్రం తన విమర్శలను కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ పోలీసు రక్షణ కోరుతూ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. అంతేకాక కర్ణాటకలో సినిమా విడుదలను పూర్తిగా ఆపాలని నిర్ణయించుకున్నారు. దీన్ని చాలా మంది అవసరం లేని వివాదంగా చూస్తున్నారు. ఓ చిన్న క్షమాపణతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని భావిస్తున్నారు. కమల్ తగ్ లైఫ్ సినిమాకు నిర్మాతగా కూడా ఉన్నందున నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో విడుదలయ్యే సినిమాలకు ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది ప్రశ్నగా మారింది. తన సినిమా ఎవరో నిర్మిస్తే కమల్ క్షమాపణ చెప్పి సమస్యను ముగించేవాడేమో అన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ ఊహలే. అభిమానులు మాత్రం ఈ వివాదానికి త్వరగా ముగింపు రావాలని కోరుకుంటున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. కమల్ హాసన్ సమస్యను పరిష్కరించే వరకు ఈ వివాదం అంత తేలికగా ముగిసిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.